Hello everyone, welcome to Karthika IAS Academy. Let's see today's current affairs. The first topic is Group of Ministers report Government's media strategy. Here, this topic is related to the concerns of the Editors Guild. Okay, Editors Guild ante enti manam chuddam. And here, they have shown their concern about and problems, what their feelings are towards the suggestions given by the group of ministers in the report, in the recent report. Here they have mentioned they have said that some of the revelations from the report which was given by the group of ministers, they set an example of increasing draconian attitude. Draconian attitude ante enti? ఏవైతే లాస్ చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయో, ఓకే, డ్రాకో అన్నది ఏంటంటే ఇట్స్ సంథింగ్ లైక్ ఏ స్ట్రిక్ట్ కోడ్ అన్నట్టు అనమాట. అంటే ఏంటి, లాస్ ఏవైతే ఉన్నాయో చాలా స్ట్రిక్ట్గా ఉన్నట్లు, చిన్న చిన్న మిస్టేక్స్ లైక్ చిన్న ఏదైనా అఫెన్స్కి చాలా సివియర్ పనిష్మెంట్ అనేది ఇస్తున్నట్లుగా ఆ విధంగా లాస్ ఏమైనా ఉంటే వాటిని డ్రాకోనియన్ లాస్ అని చెప్పి అంటారు. అయితే ఇక్కడ ఎడిటర్స్ గిల్డ్ ఏమంటుందంటే ఏవైతే రివిలేషన్స్ రీసెంట్గా ఉన్నాయో, ఓకే, ద సజెషన్స్ విచ్ ఆర్ మేడ్ బై ద గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ ఇన్ ద రీసెంట్ రిపోర్ట్ అబౌట్ ద గవర్నమెంట్స్ మీడియా స్ట్రాటజీ are examples of draconian attitude towards any criticism. Like if anyone is criticizing the government in any media, okay, let it be a online or on paper or anything, it may be any media. If there is any criticism, then it is not accepting the criticism, and this report which was given is like an example of a draconian attitude. Okay, and it is talking about the report which is prepared at the end of 2020 and it recently emerged in the media. అయితే ఎవరెవరైతే ఉన్నారో దాంట్లోని సజెషన్స్ ఇచ్చారో ఆ మెంబర్స్ తాలూకా నేమ్స్ అవన్నీ కూడా బయట తెలుస్తుంది. కాబట్టి వాళ్ళని క్వశ్చన్ చేస్తే మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ లైక్ నాట్ రివీలింగ్ ఎనీథింగ్ రిలేటెడ్ టు దాట్. ఓకే, మీడియా వాళ్ళకి వాళ్ళు ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది రివీల్ చేయడం లేదు అండ్ దే ఆర్ నాట్ ఎలాబరేటింగ్ ఎనీథింగ్ అబౌట్ దాట్. అండ్ వెన్ క్వశ్చన్ సమ్ ఆఫ్ దెమ్ హ్యావ్ సెట్ లైక్ నో వీఆర్ నాట్ ఇన్ టు దాట్, వీ హ్యావ్ నాట్ ప్రిపేర్డ్ ద రిపోర్ట్, వీఆర్ లైక్ మేమేమి అందులో రిపోర్ట్లో ఇచ్చిన సజెషన్స్ ఏమీ లేవు, ఆ విధంగా ఆన్సర్స్ అన్నవి చెప్పారు. Now let's see who are the members of this GOM. The members of the GOM are Information Technology IT Minister Ravi Shankar Prasad, Women and Child Development Minister Smriti Irani, Information and Broadcasting Minister Prakash Javadekar, External Affairs Minister S. Jaishankar, Minority Affairs Minister Mukhtar Abbas Naqvi, Sports Minister Kiran Rijiju, Urban Development Minister Hardeep Singh Puri, Minister of State MOS for Finance Anurag Thakur, and Minister of State for the Environment Ministry Babul Supriyo. ఓకే, అయితే వీళ్ళలోని మనం కొందరు ఇచ్చిన సజెషన్స్ కోసం చూద్దాం ఈరోజు. లైక్ ప్రసాద్ జావేద్కర్ కానివ్వండి, స్మృతి ఇరానీ కానివ్వండి, నాక్వి కానివ్వండి, వీళ్ళు ఇచ్చిన కొన్ని సజెషన్స్ ఏంటి, ఇట్స్ నాట్ లైక్ ద హోల్ గ్రూప్ కేమ్ టుగెదర్ అండ్ కేమ్ విత్ ద సజెషన్స్. ఇది ఏంటంటే ఒక్కొక్క సజెషన్స్ అన్నవి ఇచ్చారు, అవి ఏమేమి ఇచ్చారు అన్నది మనం ఈరోజు చూద్దాం. ఓకే, నెక్స్ట్ GOM met 6 times between June 14th and July 9 last year. Last year how many times they met? They met almost like 6 times between this period. And when was the last time it was set up? It was set up in 2020. అంటే ఇది రీసెంట్గా కన్స్టిట్యూట్ చేసిన బాడీ. అండ్ ఇందులో ఏమేమి ఉంటారు, ఇట్స్ మెంబర్స్ ఇంక్లూడ్ 5 క్యాబినెట్ మినిస్టర్స్ అండ్ 4 మినిస్టర్స్ ఆఫ్ స్టేట్స్. ఎవరెవరు ఉంటారు అన్నది ఆల్రెడీ నేను ఇక్కడ మెన్షన్ చేశాను మీకు, నేమ్స్ ఎవరెవరు ఉన్నారు మినిస్టర్స్ అన్నది. నెక్స్ట్, ద GOM రిపోర్ట్ కోడ్ సజెషన్స్ మేడ్ బై ద మినిస్టర్స్. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద సజెషన్స్ విచ్ ఆర్ గివెన్ ఇన్ ద న్యూస్ పేపర్. ఎ లిస్ట్ ఆఫ్ మీడియా పర్సనల్ అండ్ ప్రామినెంట్ పర్సన్స్ హూ ఆర్ ప్రో అవర్ లైన్ ఆఫ్ థాట్. అంటే ఎవరైతే గవర్నమెంట్కి ప్రోగా ఉన్నారో, గవర్నమెంట్ తాలూకా ఆలోచనలు ఏవైతే థాట్స్ ఉన్నాయో వాటికి ప్రోగా ఎవరైతే ఉన్నారో వాళ్ళ తాలూకా లిస్ట్ని తయారు చేయాలి. ఈ సజెషన్స్ ఏంటి, రిగార్డింగ్ ప్రిపేరింగ్ ద లిస్ట్. ఓకే, బోత్ నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. ఫ్యూ ఎమినెంట్ అకాడమిషియన్స్, వైస్ ఛాన్సలర్స్, రిటైర్డ్ ఇండియన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్స్ షుడ్ బి ఐడెంటిఫైడ్ హూ కెన్ రైట్ అవర్ అచీవ్మెంట్స్ అండ్ ప్రొజెక్ట్ అవర్ వ్యూ పాయింట్. ఫస్ట్ థింగ్ ఏంటి, ఎవరైతే గవర్నమెంట్కి సంబంధించి ప్రోగా ఉండి మాట్లాడుతున్నారో వాళ్ళ థాట్స్ గురించి వాళ్ళ లిస్ట్ కావాలి, బోత్ నేషనల్లీ అండ్ గ్లోబల్లీ. అండ్ ద అదర్ థింగ్ ఇస్, ఇక్కడ నేను చెప్పినట్లుగా అకాడమిషియన్స్ కానివ్వండి, వైస్ ఛాన్సలర్స్ ఎవరైతే ఉన్నారో
they want to identify them so that they will be writing about the achievements of the government, okay, and they will be projecting their viewpoint correctly to the people అని చెప్పి వాళ్ళ ఉద్దేశం. We should track 50 negative and 50 positive influences. సో ఎవరు గవర్నమెంట్ తరఫున నెగిటివ్గా ఉన్నారు, 50 ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు, పాజిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే వాళ్ళు ఎవరున్నారు, 50 మెంబర్స్ని ట్రాక్ చేయాలి అని చెప్పారు. నెక్స్ట్, ఫర్ డైరెక్ట్ యాక్షన్, అవి సజెషన్స్ దేనికోసం, ప్రిపేరింగ్ ద లిస్ట్, అండ్ ఫర్ టేకింగ్ ఎనీ యాక్షన్ దానికోసం స్ట్రాటజీ ఫర్ ద యాక్షన్ కోసం ఏమేమి సజెషన్స్ ఇచ్చారో చూద్దాం. స్ట్రాటజీ టు న్యూట్రలైజ్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ వితౌట్ ఫ్యాక్ట్స్ అండ్ సెట్ ఫాల్స్ నరేటివ్స్ అండ్ స్ప్రెడ్ ఫేక్ న్యూస్. ఎవరైతే గవర్నమెంట్ అగెయిన్స్ట్ ఏవైతే రాస్తున్నారో హూ ఆర్ స్ప్రెడింగ్ ద ఫేక్ న్యూస్, హూ ఆర్ సేయింగ్ సంథింగ్ వితౌట్ ఎనీ బేస్, వితౌట్ ఎనీ evidence or without any facts, if they are speaking something against the government, then they have to be neutralized. Next, enlarging the Prasar Bharati news service into a mainline news agency. ఏదైతే ప్రసార్ భారతి న్యూస్ ఉందో దాన్ని మెయిన్ న్యూస్ ఏజెన్సీగా దాన్ని పెంచాలి అని చెప్తున్నారు. ఓకే, కోఆర్డినేషన్ విత్ స్కూల్స్ ఆఫ్ జర్నలిజం యాజ్ ప్రెజెంట్ స్టూడెంట్స్ ఆర్ ద ఫ్యూచర్ జర్నలిస్ట్. ఎవరైతే ఇప్పుడు స్కూల్లో స్టూడెంట్స్ ఉన్నారో జర్నలిజం స్కూల్లో వాళ్ళతోనే కోఆర్డినేట్ చేయాలి. ఎందుకంటే రేపు పొద్దున్న ఈ స్టూడెంట్సే బయటకు వచ్చి జర్నలిస్ట్గా అవుతారు, ఫ్యూచర్లో వీళ్ళే జర్నలిస్టులు, కాబట్టి ఇప్పటి నుండి వాళ్ళతోనే కోఆర్డినేట్ చేయాలి. ఓకే, ద జర్నలిస్ట్ హూ ఆర్ సపోర్టివ్ ఆఫ్ ద గవర్నమెంట్ ఈవెన్ ఇఫ్ దే ఆర్ నౌ అన్ఎంప్లాయిడ్ షుడ్ బి రీఓప్డ్. ఎవరైతే గవర్నమెంట్కి సపోర్ట్గా మాట్లాడే వాళ్ళు ఉన్నారో, గవర్నమెంట్కి సపోర్టివ్గా రాసే వాళ్ళు జర్నలిస్టులు ఉన్నారో, హూ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ జాబ్ నౌ, దే హ్యావ్ టు బి రీఓప్డ్. ఇది న్యూస్ పేపర్ కటింగ్లోని మనకి ఇచ్చిన కొన్ని పాయింట్స్ చెప్తున్నాను చూడండి. 2 major public outreach programs by each ministry to ensure year-round coverage of government events. అంటే ఏంటి, 2 మేజర్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయాలి బై ఈచ్ మినిస్ట్రీ. ఒక్కొక్క మినిస్ట్రీ, ప్రతి మినిస్ట్రీ నుంచి 2 ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేయాలి. దీనికోసం మొత్తం గవర్నమెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఇయర్లో జరిగినవన్నీ కవర్ చేసే విధంగా. నెక్స్ట్, ఎంగేజ్మెంట్ విత్ జర్నలిజం స్కూల్స్ టు ట్యాప్ ఫ్యూచర్ జర్నలిస్ట్. ఇది ఆల్రెడీ వీ హ్యావ్ డిస్కస్డ్. Curbing fake news through fact-check unit to counter false narratives. Next, identify a pool of spin doctors for better presentation of facts. Promoting and supporting online portals to counter existing critical న్యూస్ పోర్టల్స్. అంటే ఏంటి, ఇప్పుడు ఏవైతే న్యూస్ పోర్టల్స్ ఆన్లైన్లో ఉన్నాయో వాటి ఏవైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా రాస్తున్నాయో, క్రిటిసైజ్ చేస్తున్నాయో వాటికి కౌంటర్గా గవర్నమెంట్ని సపోర్ట్ చేస్తూ ప్రమోట్ చేస్తూ ఆన్లైన్ పోర్టల్స్ని కూడా స్టార్ట్ చేయమంటున్నారు. రెగ్యులర్ ఇంటరాక్షన్ విత్ ఫారెన్ మీడియా జర్నలిస్ట్ టు డిసెమినేట్ గవర్నమెంట్ పర్స్పెక్టివ్. ఓకే, నెక్స్ట్, ఇవి ఏ మినిస్ట్రీస్ నుంచి ఏ సజెషన్స్ వచ్చాయి, ఎవరు రెస్పాన్సిబుల్, అంటే ఇప్పుడు ఇది ఇచ్చారు, ఈ యాక్షన్ చేయడానికి ఎవరు రెస్పాన్సిబుల్, ఈ యాక్షన్ ఇచ్చారు, ఇది చేయాల్సింది ఎవరు అని చెప్పి కూడా పక్కన మినిస్ట్రీస్ కోసం ఇచ్చారు. నెక్స్ట్, అయితే ఇప్పుడు న్యూస్లో మెయిన్ మనకి ఏంటి, ఎడిటర్స్ గిల్డ్ వాళ్ళు ఏం చెప్పారు, దీస్ like what are the revelations of the report, they are like the draconian. అయితే దానికి అది చెప్పిన ఎడిటర్స్ గిల్డ్ అనేది మనం చూద్దాం. ఓకే, వన్ సెకండ్, నా ల్యాప్టాప్ ఛార్జర్ అయిపోయింది, ఒక్క నిమిషం. ఓకే, The Editors Guild. The Editors Guild was founded in 1978 with the twin objective of protecting press freedom the standards of editorial leadership. ఒకటి ఏంటి, ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ ఉండాలంటే వాళ్ళు ఏదైతే వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయాలనుకుంటున్నారు త్రూ ఎనీ మీడియా ఇట్ మేబీ, ఇఫ్ ద ప్రెస్ వాంట్ టు ఎక్స్ప్రెస్ సంథింగ్ దే హ్యావ్ టు బి గివెన్ దట్ ఫ్రీడమ్. దే షుడ్ బి సప్రెస్డ్. వాళ్ళ ఐడియాస్ కానివ్వండి, వాళ్ళు చెప్పాలనుకున్న వ్యూస్ని కానీ ఎవరు సప్రెస్ చేసేయకూడదు. వాళ్ళకి ఆ ఫ్రీడమ్ ఉండాలి. వాట్ ఎవర్ దే వాంట్ టు షేర్ విత్ ద పబ్లిక్ దే షుడ్ బి ఏబుల్ టు షేర్. దాన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం. ఇంకొకటి, ఏదైతే ఎడిటోరియల్ లీడర్షిప్ అన్నది ఉందో న్యూస్ పేపర్స్లో కానివ్వండి, మ్యాగజైన్స్లో కానివ్వండి, దాని స్టాండర్డ్ని ఇంక్రీజ్ చేయాలి. ఒకటి, ప్రెస్ ఫ్రీడమ్ని ప్రొటెక్ట్ చేయాలి. సెకండ్ థింగ్ ఏంటి, స్టాండర్డ్స్ని పెంచాలి. దిస్ ఈస్ ద మెయిన్ ఎయిమ్ ఫర్ సెటింగ్ అప్ దిస్ ఎడిటర్స్ గిల్డ్. ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఎప్పుడు దీన్ని స్టార్ట్ చేశారు, 1978లో స్టార్ట్ చేశారు విత్ ద ట్విన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ ప్రొటెక్టింగ్ ద ప్రెస్ ఫ్రీడమ్ అండ్ రేజింగ్ ద స్టాండర్డ్స్.
Eminent editors of the day felt that the lack of an organized forum of editors was one of the reasons for the sustained suppression of press freedom. ఇప్పుడు జనరల్గా ఎవరైనా ఏం ఫీల్ అవుతారు, ఏ గ్రూప్ అయినా కూడా ఫామ్ అవడానికి కారణం ఏంటి, యూనిటీ ఈజ్ స్ట్రెంగ్త్ అన్నట్లు. అంటే ఇఫ్ మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ కలెక్టింగ్ టుగెదర్ అండ్ ఫార్మింగ్ ఏ గ్రూప్, దెన్ దే క్యాన్ స్పీక్ అబౌట్ దేర్ వ్యూస్. ఒక్కలే మాట్లాడితే దేర్ వాయిస్ మే నాట్ బి హర్డ్. ఇఫ్ యూ ఫార్మ్ ఇన్ టు ఏ గ్రూప్ అండ్ ఇఫ్ యూ రేజ్ అబౌట్ సంథింగ్, దెన్ డెఫినెట్లీ యువర్ వాయిస్ విల్ బి హర్డ్. అది కామన్గా జనరల్గా ఉన్న వ్యూ. అదేవిధంగా ఇక్కడ ఒక్కొక్క ప్రెస్ ఎవరైనా రాసేవాళ్ళు చదివే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ వ్యూస్ని సప్రెస్ చేసేయచ్చు. బట్ ఇఫ్ యూ ఆర్ ఫార్మ్ టు ఏ గ్రూప్ దెన్ యువర్ వాయిస్ క్యాన్ బి హర్డ్. మిమ్మల్ని సప్రెస్ చేయడం కష్టమవుతుంది అన్న ఉద్దేశంతో వాళ్ళు ఒక ఫామ్ లాగా, ఒక ఆర్గనైజ్డ్ ఫామ్ ఉండాలి. అది లేకపోవడం వల్లే మనకి ఫ్రీడమ్ అన్నది లేదు, వీఆర్ బీయింగ్ సప్రెస్డ్ అన్నప్పుడు వాళ్ళు ఫీల్ అయ్యి దే హ్యావ్ స్టార్టెడ్ దిస్ ఎడిటర్స్ గిల్డ్. ఓకే, ద నెక్స్ట్ పాయింట్. ద ఎడిటర్స్ గిల్డ్ టుక్ అప్ ద ఇష్యూస్ ఆఫ్ అబ్యూస్ ఆఫ్ ప్రెస్ ఫ్రీడమ్ విత్ ద పార్లమెంట్ అండ్ ఎగ్జిక్యూటివ్. దేనికోసం మెయిన్ వాళ్ళు అసలు స్టార్ట్ చేసిన దేనికోసం, ప్రెస్ ఫ్రీడమ్ని అబ్యూస్ చేసిన ఆ ఇష్యూస్ కోసం అని చెప్పి. అండ్ campaigned hard for restoring the press freedom and other freedoms which had taken away by the amendments to constitution, executive orders and judicial pronouncements. అంటే ఏంటి, కాన్స్టిట్యూషన్స్లో ఏమైనా సరే అమెండ్మెంట్స్ చేసి ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ తీసేసుకున్నా, ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ఏదన్నా వేసి దాని ద్వారా తీసుకున్న, జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ ఏదన్నా, అంటే జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అంటే ఏంటి, కోర్టు ద్వారా ఏమైనా తీర్పు అవి వచ్చి వాటి ద్వారా ఏమైనా ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ని కట్ చేసిన, ఓకే, లేకపోతే బై బ్రింగింగ్ సమ్ లాస్ ఆర్ బ్రింగింగ్ సమ్ ఆర్డర్స్ వాటి ద్వారా ఏమైనా చేసిన, కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ చేసైనా సరే ఏమైనా ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ని ఏదైతే ఉందో దానికి ఏమైనా హిండర్ చేస్తే, ఓకే, వాటికి అగెయిన్స్ట్గా మళ్ళీ తిరిగి వాళ్ళ ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ని వాళ్ళు తిరిగి పొందడం కోసం ఫర్ రీస్టోరింగ్ దాట్ దే హ్యావ్ క్యాంపెయిన్డ్ హార్డ్. నెక్స్ట్, ద ఫ్రీడమ్ టు రిపోర్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్ Feroz Gandhi Act which was taken away in 1976 was restored. Okay, ఇంకా ఏంటి, ఫ్రీడమ్ టు రిపోర్ట్ ఆఫ్ ప్రొసీడింగ్స్ ఆఫ్ పార్లమెంట్. ఇది మనకి ఏ యాక్ట్ ద్వారా, ఫెరోజ్ గాంధీ యాక్ట్ విచ్ వాజ్ టేకెన్ అవే ఇన్ 1976. అంటే ఏంటి, 1976లోని వీళ్ళ ప్రెస్ తాలూకా ఫ్రీడమ్ అన్నది తీసేశారు. ఓకే, దాన్ని మళ్ళీ తిరిగి రీస్టోర్ చేసుకున్నారు. వాట్ గిల్డ్ సెడ్, ఈ గిల్డ్ యాక్చువల్గా ఇప్పుడు వరకు మనం చెప్పింది రిపోర్ట్ వచ్చింది, రిపోర్ట్లో వాళ్ళు ఇచ్చిన సజెషన్స్ కోసం డిస్కస్ చేసాం. నౌ విల్ సీ వాట్ గిల్డ్ ఫీల్స్ అబౌట్ దోస్ రిపోర్ట్స్. అంటే అందులో ఉన్న రివిలేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి వాట్ గిల్డ్ ఈస్ సేయింగ్, అంటే ఇప్పుడు వీళ్ళ వర్షన్ ఏంటి అన్నది విల్ సీ. The GOM prepared its report with an embedded toolkit to control the narrative about the government in the media. అంటే ఏంటి, గవర్నమెంట్కి సంబంధించి ఏదైతే రాస్తున్నారో, ఏవైతే ఆర్టికల్స్ కానివ్వండి ఏమైనా సరే గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా రాస్తే దాన్ని కంట్రోల్ చేసే టూల్ కిట్ లానే ఉంది ఇది అని చెప్తున్నారు. ఓకే, అంటే ఏంటి, ఏదైతే గవర్నమెంట్కి సంబంధించి ఏమైనా రాస్తున్నా దాన్ని కంప్లీట్గా ఒక కంట్రోల్ చేయడం కోసం అని చెప్పి ఈ విధమైన రిపోర్ట్ని ఇచ్చారు. The report illustrates the government's increasingly draconian attitudes against any critique and inquiry by the press. If press is criticizing the government or it is inquiring anything about the government, then this report is like completely they want to control it. Okay, దానికి తగ్గట్టుగా హార్డ్ లాస్ అంటే కొంచెం స్ట్రిక్ట్ లాస్ అన్నవి తీసుకురావడానికి చూస్తున్నారు, సో దట్ దే క్యాన్ కంట్రోల్ ద ప్రెస్. The suggestions from the GOM report hint at increased surveillance and targeting of writers. ఏంటి, సర్విలెన్స్ అన్నది పెంచడానికి చూస్తున్నారు. అండ్ ఈవెన్ పర్టికులర్గా కొందరు రైటర్స్ ఎవరైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా రాస్తారో వాళ్ళనే టార్గెట్ చేయడానికి చూస్తున్నారు. ఓకే, నెక్స్ట్, ఇట్స్ స్ట్రాటజీ టు న్యూట్రలైజ్ ద పీపుల్ హూ ఆర్ రైటింగ్ అగెయిన్స్ట్ ద గవర్నమెంట్ వితౌట్ ఫ్యాక్ట్స్ అండ్ సెట్ ఫాల్స్. ఆల్రెడీ చెప్పారు కదా, ఏంటి, ఎవరైతే గవర్నమెంట్కి అగెయిన్స్ట్గా ఏమైనా వితౌట్ ఫ్యాక్ట్స్ అండ్ వితౌట్ ఫాల్స్ నరేటివ్స్, ఫేక్ న్యూస్ ఏమైనా క్రియేట్ చేస్తే వాటిని న్యూట్రలైజ్ చేయాలి అని చెప్పి సజెషన్స్లో ఉంది. అయితే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, అయితే ఇక్కడ ఫేక్ న్యూస్ అంటే ఏంటి అన్నది ఏమీ క్లారిటీ లేదు. ఇప్పుడు గవర్నమెంట్కి ఏది నచ్చితే అది ఫేక్ న్యూస్గా డిక్లేర్ చేయగలుగుతుందా? యాక్చువల్గా ఫేక్ న్యూస్ అంటే ఏంటి, ఏది ఫేక్ న్యూస్ కింద వెళ్తుంది, ఏది ఫేక్ న్యూస్ కింద వెళ్ళదు, ఆ క్లారిటీ అన్నది ఏమీ లేదు. గవర్నమెంట్కి సంబంధించి ఏదైనా రాస్తే ఇఫ్ దే కెన్ సే దట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫేక్ న్యూస్ అని చెప్పి వాళ్ళు న్యూట్రలైజ్ చేయడానికి చూస్తే కష్టం కదా. ఓకే, నెక్స్ట్ టాపిక్ ఈజ్ రేషనలైజేషన్ బోత్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ ఫేర్స్. ఇదేంటి అంటే మన రైల్వేస్కి సంబంధించి, రైల్వేస్కి పార్లమెంటరీ ప్యానెల్ ఏమని చెప్పిందంటే, ఏవైతే ఫ్రైట్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో, ప్యాసింజర్ ఫేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రేషనలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఓకే, ఇట్స్ నాట్ లైక్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం దే ఆర్ గోయింగ్ టు రేషనలైజ్ దిస్. ఓకే, ఇప్పుడు
ఎలా అవుతుంది అంటే యాజ్ వి ఆల్ నో కోవిడ్ వల్ల కూడా చాలా ఎఫెక్ట్ అయ్యింది ట్రాన్స్పోర్టేషన్ అనేది. ఎందుకు ప్యాసింజర్స్ ఎవరు కూడా రైల్స్లోని ట్రావెల్ చేయలేదు. ట్రావెల్ చేయకపోవడం వల్ల ఏమవుతుంది, డెఫినెట్గా వాళ్ళు లాసెస్లోకి వెళ్ళిపోయారు. ఓకే, అంటే లాస్ ఇన్ ద సెన్స్ ఏంటి, వాళ్ళ తాలూకా ఏదైతే ఇన్కమ్ ఏదైతే జనరేట్ అవుతుందో రెవెన్యూ, ఆ రెవెన్యూ అన్నది డెఫినెట్గా తగ్గిపోయింది బికాస్ మూమెంట్ అన్నది లేదు. ఓకే, అయితే ఇక్కడ ఈ ప్యాసింజర్ ఫేర్స్ అండ్ ఫ్లైట్ ఫేర్స్ని ఎందుకని మళ్ళీ రేషనలైజ్ చేయమన్నారు అన్నది మనం చూద్దాం. ఓకే, a parliamentary panel has raised concerns over the losses incurred by the Indian Railways passenger services. Here they have clearly mentioned that the losses are mainly due to the passenger services ద్వారా తప్ప ఫ్లైట్ ద్వారా కాదు. ఓకే, ఎస్పెషల్లీ డ్యూ టు ఇట్ సోషల్ సర్వీస్ ఆబ్లిగేషన్ అంటే ఏంటి, ప్యాసింజర్స్కి ఫేర్స్ అవి తగ్గించి ఇవ్వడం వల్ల. ఎవరికి కొందరికి ఉంటుంది కదా కన్సెషన్స్ అవి ఇస్తారు, కొందరికి తగ్గించి ఛార్జెస్ ఏవైతే ఉన్నాయో వాటి మీద రేట్స్ తగ్గి వస్తుంది. వీటి వల్ల ఇవన్నీ ఎందులో వస్తుంది, సోషల్ సర్వీస్ ఆబ్లిగేషన్స్లోకి వస్తుంది. వీటి ద్వారా ఏమవుతుంది, లాసెస్లోకి వెళ్తుంది రైల్వే ప్యాసింజర్ సర్వీస్, నాట్ ద హోల్ రైల్వే ఈజ్ ఇన్ లాస్. ఓకే, రైల్వే ప్యాసింజర్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది మాత్రం లాసెస్లోనే ఉంది. ఓకే, సో ఆ రెండింటిని కూడా రేషనలైజ్ చేయమంటున్నారు. అది కూడా ఏ విధంగా, హియర్ దే హ్యావ్ మెన్షన్ ఏ కీవర్డ్ సి prudently, అంటే ద డెసిషన్ విచ్ యు ఆర్ టేకింగ్ యూ హ్యావ్ టేక్ ఇన్ కీపింగ్ ఇన్ ద వ్యూ ఆఫ్ ద ఫ్యూచర్లో ఏం జరుగుతుంది కూడా దృష్టిలో పెట్టుకొని నౌ యూ హ్యావ్ టు టేక్ దట్ డెసిషన్. ద స్టాండింగ్ కమిటీ ఆన్ రైల్వేస్ ఆన్ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్ 2020-21 ఆఫ్ ద మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ ఏవైతే సబ్మిట్ చేసిందో, ఇట్ సబ్మిటెడ్ ఇట్స్ రిపోర్ట్ ఇన్ ద కరెంట్ సెషన్ ఆఫ్ పార్లమెంట్. It stated that there is a need to revisit the components that constitute social service obligations of the national transporter. Here national transporter means railways. Social service obligations లో ఏవైతే కాంపోనెంట్స్ ఉన్నాయో వాటిని రీవిజిట్ చేయాలి అని చెప్తుంది. ఓకే, యాక్చువల్లీ వాట్ డస్ దిస్ సోషల్ సర్వీస్ ఆబ్లిగేషన్ మీన్స్ అండ్ వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఇన్ ఇట్, విల్ సీ హియర్. ఇట్ ఇంక్లూడ్స్ ప్రైజింగ్ టికెట్స్ అట్ లోవర్ ఫేర్స్ దాన్ కాస్ట్, అంటే ఎంతైతే కాస్ట్ ఉందో దానికంటే తక్కువ రేట్కి టికెట్స్ ఇవ్వడం, అండ్ ప్యాసింజర్ కన్సెషన్స్. someone will be getting 40%, 30% on different reasons. ఓకే, అవి దేనివల్ల వచ్చిందో ఆ కన్సెషన్స్ అవి ఇవ్వడం వల్ల కూడా ఈ లాస్ అన్నది ఇంకర్ అవుతుంది. ఎనీ ఇంక్రీజ్ ఇన్ ఫేర్ షుడ్ బి కన్ఫైన్ టు ఏ సర్టెన్ లిమిట్ డిపెండింగ్ అపాన్ ద కాంపిటీషన్ ఫ్రమ్ అదర్ ట్రాన్స్పోర్ట్ మోడ్స్. ఓకే, ఇప్పుడు ఇన్ కేస్ ఏమైనా మనం ఫేర్స్ ఇంక్రీజ్ చేసినా కూడా ఎలా చేయాలి రైల్వేస్ వాళ్ళు, దే హ్యావ్ టు కీప్ ఇన్ మైండ్ దేర్ కాంపిటీటర్స్. ఓకే, నౌ ఇఫ్ ద రైల్ ఛార్జెస్ ఆర్ వెరీ మచ్ హైయర్ దెన్ I will prefer to go by bus, okay, and the other means like car or something else, but I will not opt for railways because here the costs are high. So if your costs are high, then definitely the passengers will travel through either bus or any other road service. Rail kanivandi, bus kanivandi, car, ivanni kuda enti, these are land transport. In this land transport, if one sector is having a lot of hike in their prices, then definitely the people will move to the other means of transport. Okay, the operational efficiencies of the railways in both freight and passenger business have to be leveraged to a great extent so as to retain the customer base and enhance revenues. Both మనకి ఏంటి ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏవైతే ఫ్రైట్లోని అండ్ ప్యాసింజర్ రెండు బిజినెస్లు కూడా వాళ్ళు సరిగ్గా చూసుకోవాలి. అప్పుడే మనకి కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు పెరుగుతారు, అండ్ కస్టమర్స్ ఎప్పుడైతే ఎక్కువ ఉన్నారు, హియర్ కస్టమర్స్ మీన్స్ వి ప్యాసింజర్స్. ఓకే, కస్టమర్స్ ఎక్కువ పెరుగుతారు అండ్ రెవెన్యూ కూడా ఎక్కువగా వస్తుంది. దీనికి రైల్వేస్ ఏం చెప్పింది, యాజ్ దే హ్యావ్ సజెస్టెడ్ దమ్ టు టేక్ కేర్ దీస్ మెజర్స్. అయితే రైల్వేస్ ఏం చెప్పింది రిటర్న్లో, ద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పబ్లిక్ ఫైనాన్స్ అండ్ పాలసీ NIPF హ్యాస్ ఎంగేజ్డ్ టు క్యారీ అవుట్ ఎ స్టడీ ఆన్ డెవలపింగ్ ఏ మెకానిజం ఫర్ కంప్యూటింగ్ ద వాల్యూ ఆఫ్ సోషల్ సర్వీస్ ఆబ్లిగేషన్. అంటే ఏంటి, సోషల్ సర్వీస్ ఆబ్లిగేషన్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో కాంపోనెంట్స్ని ఒకసారి రీవిజిట్ చేయమని చెప్పారు కదా. సో ఫర్ దాట్ రీజన్ దే ఆర్ టెల్లింగ్ దాట్ NIPFB is engaged in studying about that. Okay, it is going to study the cost which is incurred. ఏదైతే మనకి ఇండియన్ రైల్వేస్లో 2017లోని ఈ SSO తాలూకు దాన్ని ఎంతెంత అయ్యాయి ఏంటయ్యాయి అవన్నీ కూడా స్టడీ చేస్తూ దే ఆర్ గోయింగ్ టు డెవలప్ ఏ మెకానిజం. నౌ here what they are saying is ఫ్రైట్ బిజినెస్లోని బాగానే ప్రాఫిట్స్ అన్న వస్తున్నాయి. ఓకే, పీపుల్ వెళ్ళే ట్రైన్స్ ఏవైతే ఉన్నాయో మనకి
అందులో లాసెస్ ఉన్నాయి. బట్ గూడ్స్ తీసుకువెళ్ళేవి ఏవైతే ఉన్నాయో అందులో ప్రాఫిట్స్ అన్నవి బాగానే ఉన్నాయి. మనం మాత్రమే కాదు కదా, ట్రైన్లో చాలా వెళ్తూ ఉంటాయి కదా, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ కోల్ కానివ్వండి, ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ గూడ్స్ని కూడా ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటారు. గూడ్స్ రైల్ అంటాం కదా. సో అలా ఫ్రైట్ ఏదైతే వెళ్తుందో అదంతా కూడా ప్రాఫిట్లోనే ఉంది. బట్ ద వన్ విచ్ ఇస్ క్యారింగ్ ద ప్యాసింజర్స్, ఇట్ ఈస్ ఇన్ లాసెస్ యాజ్ వీ హ్యావ్ డిస్కస్డ్ బికాస్ ఆఫ్ ద social service obligations like cutting down, like reducing the fare of the ticket than the actual cost and giving some concessions. Because of this there is loss in the passenger services. Okay, now here you are earning profit in the goods and you are earning loss in the passenger services. What you are doing here, the profits which are earned, you are using them in the passenger service. Here it is already in loss and here one component is getting you profits, but what you are doing, you're using these profits in this sector where it is facing losses. ఓకే, దీనివల్ల ఏమవుతుంది, ఇక్కడ బెనిఫిట్ లేదు, ఇక్కడ బెనిఫిట్ లేదు. ఇక్కడ ఉన్న లాసెస్నేమో ఆల్రెడీ బెనిఫిట్ వస్తున్న దాంట్లోంచి తీసుకొచ్చి ఇక్కడ ఖర్చు పెడుతున్నారు. సో ఇక్కడ కూడా ప్రాఫిట్ మిగలలేదు, ఇక్కడ కూడా ప్రాఫిట్ అన్నది లేదు. ఓకే, ద ప్రాఫిట్స్ ఎర్న్ ఫ్రమ్ ద ఫ్రైట్ బిజినెస్ ఆర్ యూటిలైజ్డ్ టు కాంపన్సేట్ ఫర్ ద లాసెస్ ఇంకర్డ్ ఆన్ ప్యాసింజర్ అండ్ అదర్ కోచింగ్ సర్వీసెస్. సో ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ బోత్ ఫ్రైట్ అండ్ ప్యాసింజర్ బిజినెస్. కాబట్టి ఏంటి, రెండింటిని కూడా రేషనలైజ్ చేయాలి ఫేర్స్ని అని చెప్పారు. నెక్స్ట్, NIPFP's recommendation regarding the elements constituting of social service obligations of the Indian Railways. ఇప్పుడు నేను చెప్పాను కదా, SOS వాటిని కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇంకోసారి రీవిజిట్ చేయమన్నారు. అప్పుడు రైల్వేస్ ఏం చెప్పింది, NIPF ఏదైతే ఉందో ఇట్ ఈస్ స్టడీయింగ్ ఓవర్ దాట్ అని. అయితే NIPFP ఏమేమి రికమెండేషన్స్ ఇచ్చింది రైల్వేస్కి చూద్దాం. ఏమేమి కాంపోనెంట్స్ కోసం చెప్పింది. Concession in passenger fares, losses on uneconomic branch lines. Because of this they are getting loss. Then ఏ కాంపోనెంట్స్ ఉన్నాయి ఇప్పుడు మనకి SSOలో రైల్వేస్లో, concession in passenger fares, losses on uneconomic branch lines. Second one, losses on strategic lines but compensated by the finance minister. Here in the uneconomic branches lines, here you are getting losses and it is not being compensated by anyone. In the strategic lines they are being compensated by the finance minister. Finance Ministry. Okay, losses on account of electric multiple unit suburban services, losses on account of fares below cost, loss on commodities low rated. Okay, at present only 35% of the freight moved on land uses the railway network. Okay, ఏవైతే మనకి గూడ్స్ అన్నవి ల్యాండ్, మనకి ఎన్ని టైప్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఉన్నాయి, ల్యాండ్, ఎయిర్ అండ్ వాటర్. ఓకే, వాటర్ అంటే యాజ్ వి ఆల్ నో బోట్, షిప్స్ వాటర్లో వెళ్తాయి. ఎయిర్ అంటే హెలికాప్టర్స్ అండ్ ఏరోప్లేన్స్. అండ్ రోడ్ అంటే ఏంటి, రైల్వేస్, ఈ బస్ ఏవైతే ఉందో అవి, కార్స్, లారీస్, ట్రక్స్ అవన్నీ కూడా వెళ్తాయి. అయితే ఎంతైతే లోడ్ మనకి రోడ్ ట్రాన్స్పోర్ట్లో వెళ్తుందో అందులో ఓన్లీ 35% మాత్రమే రైల్ నెట్వర్క్ని యూజ్ చేసుకుంటుంది. మిగతా 65 కూడా మనకి దే ఆర్ యూజింగ్ అదర్ వెహికల్స్ లైక్ ద బస్, ట్రక్స్ ఆర్ అదర్ థింగ్స్. ఓకే, నౌ rationalization of fare and freight is an ongoing process. It is not like, as I already told you, we'll rationalize the fares this year and from the next year we're not going to bother about it. Or it's not like in the past we have not rationalized it. It is an ongoing process. Every year you have to keep on checking the fares and freight. Fares of both freight and passenger services. It is fixed in the view of one second. Okay, how it is fixed in the market, we have to consider even our competitors. Like if the railway has to increase the freight charges or the passenger charges, it has to consider how its competitors are charging. Because if it is too high when it is comparing to the competitors, definitely people will opt for the cheaper means. Okay, because they want their work to be done at low cost, so they will be selecting the means of transport which is less price. కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ మనం ఏదైనా సరే రేట్ అవి ఏమైనా ఫిక్స్ చేసినప్పుడు వాళ్ళు ఏం చేయాలి, మార్కెట్ రేట్ ఏదైతే ఎంత ఉందో, మార్కెట్లో ఎంత ఉందో దాన్ని కూడా చూసుకోవాలి. మిగతా కాంపిటీటర్స్ ఎవరు ఉన్నారు అది కూడా చూసుకోవాలి. అండ్ ఈవెన్ ద ఎకనామిక్ సిచ్యువేషన్ ఆఫ్ ద కంట్రీ. Taking into account all relevant factors, the rationalization of fare was done with effect from January 1st, 2020. Last time rationalization అనేది ఎప్పుడు చేశారు, January 1st, 2020లో చేశారు. Next, now let's see some facts about railways. It is the organization that employs nearly 1.3 million people, second only to the armed forces. అంటే ఏంటి, ఆర్మ్ ఫోర్సెస్లో ఎంతమంది అయితే స్టాఫ్ ఉన్నారో, ఎంతైతే ఆర్మీ పర్సనల్స్ ఉన్నారో
వాళ్ళ తర్వాత సెకండ్ ప్లేస్లో మళ్ళీ అంతమంది ఎంప్లాయీస్ ఉన్నది ఎక్కడ, రైల్వేస్లో. అంటే రైల్వేస్లో అంత ఎక్కువ ఎంప్లాయీస్ ఉన్నారు. ఓకే, ఇట్ రన్స్ నియర్లీ 22,000 ట్రైన్స్ పర్ డే. ఒక్క రోజులోనే 22,000 ట్రైన్స్ నడుస్తున్నాయి. అవుట్ ఆఫ్ విచ్ 12,000 are passenger trains carrying approximately 2.3 million passengers a day. 22,000 ట్రైన్స్ నడుస్తున్నాయి, అందులో 12,000 ప్యాసింజర్ ట్రైన్స్ మాత్రమే ఉన్నాయి. And in that 2.3 million passengers are traveling every day. It bears pension cost of nearly 1.4 million of its retired employees. Okay, వాళ్ళ రిటైర్డ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు రైల్వేస్లోని, 1.4 million ఎంప్లాయీస్ రిటైర్డ్ వాళ్ళే ఉన్నారంట. వాళ్ళ తాలూకా పెన్షన్ కాస్ట్ ఏదైతే ఉందో దాట్ ఈస్ ఎ బిగ్ ఇష్యూ నౌ. ఓకే, ఇది ఎందుకు అన్నది కూడా విల్ డిస్కస్. ద ఇండియన్ రైల్వేస్ రికార్డెడ్ ఇట్స్ వర్స్ట్ ఆపరేటింగ్ రేషియో ఇన్ ఏ డెకేడ్ ఇన్ 2018 యాజ్ పర్ ద క్యాగ్ ఆఫ్ ఇండియా నోటెడ్ ఇన్ రిపోర్ట్. ఓకే, ఇది ఏదైతే రిపోర్ట్ ఇచ్చారో దీని యాజ్ పర్ దాట్ ఇట్ సేస్ దాట్ ఇన్ ద హోల్ డెకేడ్ అంటే తెలుసు కదా 10 years, విత్ ఇన్ ద 10 years in 2018 it has recorded the worst operating ratio. Operating ratio అంటే ఏంటి, the amount which you are having to produce or do some work. బట్ మీరు అది అమ్మిన తర్వాత మీకు వచ్చిన ప్రైస్ తీసుకుంటే ఈ రెండిట్ల మధ్యన డిఫరెన్స్ ఏదైతే ఉందో, ఓకే, అది ఇప్పుడు చూడండి. రైల్వేస్కి వచ్చే రెవెన్యూ ఎంత, దానికి అయ్యే ఎక్స్పెండిచర్ ఎంత, అది పే చేయవలసినవి అవన్నీ కూడా లైక్ శాలరీస్ కానివ్వండి, దాని తాలూకా పెన్షన్ వాళ్ళకి ఇవ్వాల్సిన పెన్షన్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా చూసుకుంటే దానికి వచ్చిన రెవెన్యూ చూసుకుంటే, అది పెట్టే ఎక్స్పెన్సెస్ చూసుకుంటే ఏమైంది, సేల్స్ చూసుకుంటే, రెవెన్యూ చూసుకుంటే, అండ్ ద ఎక్స్పెండిచర్ విచ్ ఇట్ హ్యాస్ టు ఇన్కర్, రెండు చూసుకుంటే దాని మధ్యన దాన్ని మనం ఆపరేటింగ్ రేషియో అంటాం. అండ్ ఇట్ ఈస్ వెరీ వర్స్ట్ ఇన్ 2018. అంటే ఏంటి, రెవెన్యూ వచ్చేది కంపేర్ చేసుకుంటే ఇట్స్ నాట్ లైక్ రెవెన్యూ రావట్లేదని కాదు, వస్తుంది, బట్ దానికంటే అది పెట్టవలసిన ఎక్స్పెన్సెస్ ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ రిక్వెస్టెడ్ ద ఫినాన్స్ మినిస్ట్రీ టు బేర్ ద 5,000. ఇది వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఏంటి, ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు ఈ రైల్వే మినిస్ట్రీ వాళ్ళు ఏం చెప్పారంటే, ఫినాన్స్ మినిస్ట్రీ వాళ్ళు 50,000 crore యాన్యువల్ కాస్ట్ వీళ్ళకి పెన్షన్కి అవుతుందన్నమాట. అంటే పెన్షనర్స్కి వీళ్ళు పెన్షన్ ఇవ్వడానికి వీళ్ళకి యాన్యువల్ కాస్ట్ 50,000 crore అవుతుంది. అది ఫైనాన్స్ మినిస్ట్రీని భరించమని చెప్తుంది. సో దాట్ మిగతావన్నీ కూడా ఎక్స్పెన్సెస్ వీళ్ళు చూసుకోగలుగుతారు వచ్చిన రెవెన్యూలో అని చెప్పి. ఓకే, బట్ ఇది ఫస్ట్ ఎందుకు ఈ టాపిక్ వచ్చింది అంటే, మనకి ఫస్ట్ రైల్వే బడ్జెట్ వేరేగా ఉండేది, మన మామూలు బడ్జెట్ వేరేగా ఉండేది. కాకపోతే ఇప్పుడు ఏం చేశారు, రైల్వేని కూడా తీసుకువెళ్ళి నార్మల్గా మనకున్న బడ్జెట్లోని కలిపేశారు. ఫస్ట్ ఏంటి, రైల్వేకి సెపరేట్గా ఉండేది, దాని రెవెన్యూ నుంచి అది ఖర్చు పెట్టుకోవడం అంతా. బట్ ఇప్పుడు ఏం చేశారు, రెండు కూడా క్లబ్ చేసేసారు. ఓకే, ఇప్పుడు మరి ఈ పెన్షన్ ఏదైతే ఉందో, ఇక్కడేమో రెవెన్యూ ఏమో గవర్నమెంట్కి వెళ్తుంది, బట్ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ రైల్వేనే చూసుకోవాలి. సో రైల్వేస్ ఏం చెప్తున్నారు అంటే, దే హ్యావ్ ఆస్క్డ్ ద ఫినాన్స్ మినిస్ట్రీ టు బేర్ ద పెన్షన్ కాస్ట్. అలాగా మనకి ఎప్పుడైతే క్లబ్ చేశారో ఆ టైంలో అడిగినప్పుడే వాళ్ళు రిజెక్ట్ చేసేసారు. ఎందుకని, బికాస్ యూ హ్యావింగ్ రెవెన్యూ, సో యూ హ్యావ్ టు బేర్ యూ ఎక్స్పెన్సెస్ అని చెప్పి. ఓకే, బట్ ఇప్పుడు ఏం చెప్తున్నారు అంటే, అది మాకు ఒక బర్డన్ లానే, బికాస్ our revenue is being given to the government, so if it bears the cost of the pension then we will be free, we can meet the other expenditures అని చెప్తున్నారు. అండ్ ఇక్కడ వాళ్ళు ఇంకా ఏం చెప్పారంటే, ours is the only ministry that meets its expenditure through its revenue. ఓన్లీ మా ఒక్క మినిస్ట్రీ మాత్రమే తన రెవెన్యూ నుంచి తన ఖర్చులన్నీ చేసుకుంటుంది, మిగతా అన్ని మినిస్ట్రీస్ కూడా వాళ్ళ ఖర్చు ఎక్స్పెండిచర్ ఏదైతే ఉంటుందో దానికి సెంటరే ఇస్తుంది మనీ అని చెప్పి. ఆల్ అదర్ మినిస్ట్రీస్ ఇంక్లూడింగ్ ద డిఫెన్స్ మినిస్ట్రీ ఈస్ బార్న్ బై ద సెంటర్. అట్ ప్రెజెంట్ వీ హ్యావ్ మోర్ పెన్షనర్స్ దాన్ ఎంప్లాయీస్. రైల్వేలో ఇప్పుడు ఉన్న ఎంప్లాయీస్ కంటే ఆల్రెడీ రిటైర్ అయిన పీపుల్లే ఎక్కువ మంది ఉన్నారు. అండ్ దట్ ఈస్ ఎ హ్యూజ్ బర్డన్ ఆన్ అవర్ ఫైనాన్సెస్. సో ఇటు వీళ్ళకి శాలరీస్ ఇవ్వాలి, వాళ్ళకి పెన్షన్స్ ఇవ్వాలి, ఇంకా మిగతా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానివ్వండి, మెయింటెనెన్స్ కాస్ట్ అవన్నీ కూడా ఉంటాయి కదా. సో మా ఎక్స్పెండిచర్ అన్నది మా రెవెన్యూ కంటే చాలా ఎక్కువగా ఉంది. Our annual revenues are rupees 2 lakh crore, so roughly 25% of our revenue goes in pensions. Annual revenue railways ki 2 lakh crore vastu unte, out of that 25,000 is going to pensioners అని చెప్పారు. Next topic is vaccine passports. Vaccine passports అంటే this is not any లైక్ ఫిజికల్ ఫామ్లో మనకి పాస్పోర్ట్స్ జనరల్గా మనకి ఎలా ఉంటాయి, ఆ విధంగా ఫిజికల్ ఫామ్లో ఏమీ ఉండదు. దిస్ ఇస్ ఇన్ ద డిజిటల్ ఫామ్. బట్ వై డూ వీ నీడ్ దీస్ వ్యాక్సిన్ పాస్పోర్ట్స్? వ్యాక్సిన్ పాస్పోర్ట్స్ అంటే ఏంటి యాక్చువల్గా అన్నది మనం డిస్కస్ చేద్దాం. Israel became the first country to introduce a certification system that allows those who have been vaccinated
vaccinated against COVID-19. Which country is following it now? Israel. Okay. And to ascertain facilities and events, if you want to go to some place like జిమ్కి వెళ్ళాలి మీరు, లేదా రెస్టారెంట్కి వెళ్ళాలి, ఇజ్రాయెల్లో చెప్తున్నాను, అలా ఏదైనా పబ్లిక్ ప్లేసెస్కి వెళ్ళాలి అంటే యూ నీడ్ దిస్ సర్టిఫికేట్ అన్నట్లు. ఓకే, అలా ఇప్పుడు దీన్ని ఎందులోకి ఇంక్లూడ్ చేస్తున్నారు? ఈవెన్ ట్రాన్స్పోర్టేషన్ అంటే లైక్ ఇఫ్ యూ వాంట్ ట్రావెల్ టు దాట్ కంట్రీ, ఈవెన్ దెన్ యూ నీడ్ దిస్ వ్యాక్సిన్ పాస్పోర్ట్. ఓకే, Israel became the first country to introduce it. The idea is modeled on the proof of vaccination that several countries required even before the pandemic. It's not like pandemic తర్వాతే మనకి ఇలాగా పాస్పోర్ట్ అనేది ఇచ్చారు అని కాదు. ఇది ఈ కాన్సెప్ట్ అనేది ముందు నుంచి కూడా ఉంది. ఎవరికి జనరల్గా ఇది ఉండేది? ట్రావెలర్స్ ఫ్రమ్ మెనీ ఆఫ్రికన్ కంట్రీస్ టు ద యుఎస్ ఆర్ ఇండియా are required to submit proof that they have been vaccinated against diseases such as yellow fever. As we have already discussed and మనం చెప్పుకున్నాం కూడా, ఆఫ్రికన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ డిసీజెస్ అవి కూడా చాలా ఎక్కువగా అవుట్ బ్రేక్ అయ్యే ఛాన్సెస్ అన్నీ ఎక్కువ ఉన్నాయి. బికాస్ ఆఫ్ ద క్లైమాటిక్ కండిషన్స్ ఓవర్దే ఏమవుతుంది, అక్కడే త్వరగా డిసీజెస్ స్ప్రెడ్ అవ్వడం కానివ్వండి, ఎక్కువగా రావడం కానివ్వండి, లేకపోతే వాటికి ఛాన్సెస్ ఎక్కువ. సో అక్కడ నుంచి మన యూఎస్ కానీ ఇండియా కానీ ట్రావెల్ అవుతున్నప్పుడు వాళ్ళ దగ్గర ఒక వ్యాక్సినేటెడ్ ప్రూఫ్ అన్నది ఉండాలన్నమాట. దేనికి? ఫర్ ఎగ్జాంపుల్గా వాళ్ళు ఏం చెప్పారు? ఎల్లో ఫీవర్ అని చెప్పారు. ఇలాంటి వాటికి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నారు అని చెప్పి ప్రూఫ్గా ఈ వ్యాక్సిన్ పాస్పోర్ట్స్ అన్నవి ఉండేవి. ఓకే, ఈవెన్ దో ద నామెన్క్లేచర్ కమ్స్ ఫ్రమ్ పాస్పోర్ట్స్, అంటే పేరైతే పాస్పోర్ట్స్ అని వచ్చింది, బట్ ఇట్ ఈస్ నాట్ ఎనీ ఫిజికల్ ఫామ్లో అది ఏమి ఉండదు, జస్ట్ ఇది మనకి డిజిటల్ డాక్యుమెంట్సే. ఓకే, అయితే వ్యాక్సిన్ అసలు ఫస్ట్ వ్యాక్సిన్ పాస్పోర్ట్స్ అంటే ఏంటో మనం చూద్దాం. దే ఆర్ సపోజ్ టు ఫంక్షన్ యాజ్ ప్రూఫ్ దట్ ద హోల్డర్ హ్యాస్ బిన్ వ్యాక్సినేటెడ్ అగేన్స్ట్ COVID-19 అండ్ ఈజ్ దే ఫోర్ సేఫ్. సో ఇప్పుడు వస్తున్న కాన్సెప్ట్లోని మనకి వ్యాక్సిన్ పాస్పోర్ట్ అంటే ఏంటి? COVID-19కి వ్యాక్సిన్ వేయించుకున్నాము అండ్ వీఆర్ సేఫ్ అని ప్రూఫ్గా మనకి వ్యాక్సిన్ పాస్పోర్ట్ అనేది కావాలి వెన్ వీ హ్యావ్ టు ట్రావెల్ టు అదర్ కంట్రీ. Okay, now how it is working, the key function of this passport is digitizing vaccination records across the countries. Okay, and who is issuing this? Several countries and non-profits, several associations and non-profits have been issuing their own versions of international travel. దీనికి ఒక స్టాండర్డ్గా వరల్డ్ వైడ్ అంతా యాక్సెప్ట్ అయ్యే విధంగా ఉన్న ఏమీ లేదు. జస్ట్ కొన్ని అసోసియేషన్స్ ఇంకా నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్స్ ఏంటి వాళ్ళకి తగ్గట్టుగా వాళ్ళ ఓన్ వర్షన్స్లోని వీటిని ఇస్తున్నారు. అంతేగాని దిస్ ఇస్ ద స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ఏ పాస్పోర్ట్, వ్యాక్సిన్ పాస్పోర్ట్ అని చెప్పి ఇప్పటివరకు ఇది కూడా ఇంకా డెవలప్ అవ్వలేదు. నాన్ ప్రాఫిట్ కామన్స్ ప్రాజెక్ట్ హ్యావ్ బీన్, ఇది ఒక ప్రాజెక్ట్ నేమ్, దీని పేరేంటి? కామన్ పాస్. ఓకే, నాన్ ప్రాఫిట్ ఏంటి? కామన్స్ తలక ప్రాజెక్ట్ ఏంటి? కామన్ పాస్ is trying out an app called Common Pass. Okay, కామన్స్ నాన్-ప్రాఫిట్ కామన్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి? ఒక యాప్ డెవలప్ చేయడం. ఆ యాప్ పేరేంటి? కామన్ పాస్. దీంట్లో ఏముంటాయి? ఇట్ కంటైన్స్ ఏ ప్యాసింజర్స్ వ్యాక్సినేషన్ రికార్డ్, ఎప్పుడు వ్యాక్సిన్ వేయించుకున్నారు ఏంటి అవన్నీ కూడా డీటెయిల్స్ అందులో ఉంటాయి. ద కామన్స్ ప్రాజెక్ట్, ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం అండ్ ఏ broad coalition of about 350 public and private partners are collaborating to launch Common Pass. So ఈ పేరు గుర్తుపెట్టుకోండి, ఎవరెవరు కొలాబరేట్ అవుతున్నారు అంటే ద వరల్డ్ ఎకనామిక్ ఫోరం and 350 public and private partners. They are collaborating to launch this Common Pass, a trusted globally interoperable platform for people to document their COVID-19 status. We have to document our status in the digital form in this app. అందులో ఏంటి? ఏమి స్టేటస్ అంటే ఏంటి? హెల్త్ డిక్లరేషన్స్, PCR టెస్ట్, వ్యాక్సినేషన్స్, ఇవన్నీ దేనికోసం? టు సాటిస్ఫై ద కంట్రీ ఎంట్రీ రిక్వైర్మెంట్స్. మనం ఏదైతే కంట్రీకి వెళ్తున్నామో వాళ్ళు ఏమేమైతే అడుగుతున్నారో డీటెయిల్స్, ఆ రిక్వైర్మెంట్స్ని ఫుల్ఫిల్ చేయడం కోసం ఇలా ఒక డిజిటల్ డాక్యుమెంట్ని వీ హ్యావ్ టు క్యారీ వైల్ ప్రొటెక్టింగ్ దేర్ హెల్త్ డేటా ప్రైవసీ. Common Pass platform assesses whether the individual's lab results of vaccination records come from a trusted source, satisfy the health screening requirements of the country they want to enter. సో ఇప్పుడు మనకి ఏమేమి ఉంటాయి ఇందులోని? హెల్త్ డేటా అంతా ఉంటుంది అని చెప్పాం కదా. సో ఏమేమి డేటా ఉంటుంది? వాళ్ళు ఏదైతే టెస్ట్ చేయించుకున్నారో, ఏవైతే రిపోర్ట్స్ ఉన్నాయో అవి ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చాయా? ఏదో నేమ్ సేక్ ఒక దగ్గర చేంజ్ చేసుకుని ఇట్ విల్ నాట్ బి వ్యాలిడ్. సో అలా ఒక ట్రస్టెడ్ సోర్స్ నుంచి వచ్చాయా లేదా? అండ్ ద సెకండ్ థింగ్ ఈజ్ వాళ్ళు ఏ కంట్రీకి అయితే వెళ్ళాలనుకుంటున్నారో are they satisfying the requirements which are mentioned by the country in which they want to go. Okay, next,
ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ద గ్లోబల్ ట్రేడ్ బాడీ. ఇంకా ఇందాక ఆల్రెడీ ఎవరి కోసం చెప్పాం మనం, కామన్స్ వాళ్ళ ప్రాజెక్టు కామన్ బస్. దిస్ ఈస్ ద అదర్ బాడీ. ద ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్, ద గ్లోబల్ ట్రేడ్ బాడీ representing airlines. It is also developing an app and the name of the app is IATA. Okay, association name adi International Air Transport Association, IATA Travel Pass. It will provide airlines and other aviation industry stakeholders with a common platform to check for the proof of vaccination and its validity. Okay, this has been developed for the airlines and industry, in which the companies can directly check లైక్ ఏంటి వాళ్ళు వ్యాక్సిన్ వేయించుకున్నారో లేదా, అది ఎప్పటి వరకు వ్యాలిడిటీ, అదంతా కూడా ది క్యాన్ చెక్ త్రూ దిస్ యాప్. నెక్స్ట్, ఇప్పుడు దీనివల్ల ఈ వ్యాక్సినేషన్ ఏవైతే ఉన్నాయో ఈ పాస్పోర్ట్స్ వల్ల ఎవరికి బెనిఫిట్? ద ప్రైమరీ బెనిఫిట్ విల్ టు ద టూరిజం అండ్ ద హాస్పిటాలిటీ ఇండస్ట్రీస్. ఎందుకని? మెయిన్గా ట్రావెల్ చేయకపోతే ఎవరు కూడా ఎఫెక్ట్ అయ్యేది టూరిజం వాళ్ళు. ట్రావెలర్స్ రాకపోతే, టూరిస్ట్ రాకపోతే ఎఫెక్ట్ అయ్యే వాళ్ళు ఎవరు? హోటల్స్, విల్లాస్ ఏవైతే ఉంటాయి కదా అలాంటి వాళ్ళు. ఇప్పుడు ఎక్కడైనా సరే కంట్రీస్లో టూరిస్ట్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి టూరిస్ట్ రాకపోతే అక్కడ ఉన్న హోటల్స్ అవన్నీ మేనేజ్మెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఎఫెక్ట్ అవుతారు. సో ఇప్పుడు ఇవి ఇవ్వడం వల్ల పీపుల్ విల్ బీ అలౌడ్ టు ట్రావెల్. సో మోర్ నెంబర్ ఆఫ్ ట్రావెలర్స్ విల్ బీ దేర్. టూరిస్ట్ వాళ్ళు వస్తూ ఉన్నారు అంటే టూరిజం డిపార్ట్మెంట్ అండ్ ఈవెన్ ద టూరిజం సెక్టర్ అండ్ ఈవెన్ ద హోటల్ అండ్ ఆల్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా బెనిఫిట్ ఉంటుంది దీనివల్ల. which are both seen as being as the heart of COVID-19 spread and are the worst hit by the pandemic. అందరికన్నా ఎఫెక్ట్ అయింది ఎవరు? మెయిన్గా ఈ ట్రావెల్ వాళ్ళు అండ్ ద హోటల్స్ వాళ్ళు. ఓకే, సో ఇట్ ఇంక్లూడ్స్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్ విచ్ సఫర్డ్ మ్యాసివ్లీ బికాస్ ఆఫ్ ద అవుట్ బ్రేక్. ఇప్పుడు మనకి లాక్డౌన్ తీసిన తర్వాత కొన్ని ట్రైన్స్ అవి వెళ్ళాయి, మనం డొమెస్టిక్గా ట్రావెలింగ్ అయితే చేయగలిగాం, కానీ ఇంటర్నేషనల్గా కూడా ట్రావెల్ ఇప్పటివరకు కూడా చాలామందికి అలా అవ్వట్లేదు. బికాస్ ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రావెల్కి చాలా రిస్ట్రిక్షన్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. ఇప్పుడు దీనివల్ల ఇలా ఉండడం వల్ల ఏమవుతుంది? పీపుల్ కెన్ ట్రావెల్ ఫ్రమ్ వన్ కంట్రీ టు అనదర్ కంట్రీ. బికాస్ ఆఫ్ దాట్ ఈ ట్రావెలింగ్ వాళ్ళకి కూడా బెనిఫిట్ అన్నది ఉంటుంది. నెక్స్ట్, డిఫికల్టీ. సో దీంట్లో ఇంప్లిమెంటేషన్లో ఉన్న డిఫికల్టీ ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ యూనిఫార్మిటీ అక్రాస్ జ్యూరిస్డిక్షన్స్ ఇన్ రిక్వైర్మెంట్స్ అండ్ ఇష్యూయన్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఒకటేంటి, ప్రతి చోట కూడా ఒక కామన్ ఫామ్, ఒక యూనిఫామ్గా ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయి అదొకటి వాళ్ళు మెన్షన్ చేయలేరు. సెకండ్ థింగ్ ఏంటి, ఇష్యూయన్స్ ఆఫ్ ప్రూఫ్ ఆఫ్ వ్యాక్సినేషన్ అయిపోయినట్టుగా ప్రూఫ్ ఏదైతే ఇష్యూయన్స్ ఉంటుందో అది. ఈ రెండు కూడా దీస్ ఆర్ ద డిఫికల్టీస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. నెక్స్ట్, పాసిబుల్ కన్సర్న్స్ ఏంటి? దీనికి అగెయిన్స్ట్గా WHO నిలబడింది అనమాట. ఇప్పుడు ఏదైతే వ్యాక్సినేషన్ ఉందో అది కరెక్ట్ కాదు అని చెప్పి ఎవరు చెప్తున్నారు? ప్రస్తుతానికి కరెక్ట్ కాదని ఎవరు చెప్తున్నారు? WHO చెప్తుంది అనమాట. సో it batted against the introduction of COVID-19 vaccination proofs as the requirement of international travel. ఇంటర్నేషనల్ ట్రావెల్ కోసం వ్యాక్సినేషన్ ప్రూఫ్స్ని అడగడం అన్నది కరెక్ట్ కాదు అని చెప్పి WHO చెప్తుంది. ఓకే, దే ఆర్ స్టిల్ క్రిటికల్ అన్నోన్స్ రిగార్డింగ్ ద what are the reasons which are shown by the WHO to say that it is not correct at this time to ask for the vaccination proof so that you can allow the people to your country. ఎందుకని చెప్తుంది? Because still we don't know the efficacy of vaccination in reducing transmission. ఇప్పుడు ఏదైతే వ్యాక్సిన్స్ అయితే అందరూ వేసుకుంటున్నారు, బట్ దానివల్ల ట్రాన్స్మిషన్స్ అన్నది తగ్గుతుందని, కానీ ఇంకా మనకి మొత్తం అంతా దాని ఎఫిషియన్సీ ఏ విధంగా ఉంది అన్నది మనకి ఇంకా ప్రూవ్ అవ్వలేదు. సో ఇప్పుడే మీరు ఇలా ట్రావెలింగ్ అంతా కూడా ఎలా చేసి ఒక కంట్రీ నుంచి ఒక కంట్రీ అంతమంది మళ్ళీ ట్రావెల్ చేయడం ఇంకా కూడా నాట్ జస్ట్ సేఫ్ అని చెప్తుంది. సెకండ్ వన్ ఈస్ దెర్ ఈస్ లిమిటెడ్ అవైలబిలిటీ ఆఫ్ వ్యాక్సిన్స్. ప్రిఫరెన్షియల్ వ్యాక్సినేషన్ ఆఫ్ ట్రావెలర్స్ కుడ్ రిజల్ట్ ఇన్ ఇన్అడిక్వేట్ సప్లైస్ ఆఫ్ వ్యాక్సినేషన్స్. అంతే కదా, ఇప్పుడు ఫస్ట్ ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో, ఎవరైతే టూరిస్టులు ఉన్నారో వాళ్ళ కోసం ఫస్ట్ వ్యాక్సిన్స్ అన్ని ఇచ్చేస్తే వ్యాక్సిన్ సప్లై అన్నది డెఫినెట్గా ఎఫెక్ట్ అవుతుంది. బికాస్ ఇప్పుడు సప్లై అనేది లిమిటెడ్గా ఉంది, ఎంతమంది వేయించుకోవాలో వాళ్ళు మోర్ నెంబర్లో ఉన్నారు, వచ్చే వ్యాక్సిన్స్ తక్కువలో ఉన్నాయి. సో ఫస్ట్ ట్రావెల్ చేసే వాళ్ళకి ప్రిఫరెన్స్ అది ఇచ్చేస్తే మిగతా వాళ్ళు పాపులేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది. సో దెర్ విల్ బి హై రిస్క్ ఆఫ్ దిస్ డిసీజ్. నెక్స్ట్, introducing a requirement of vaccine as a condition to travel has the potential to hinder equitable global access. అంతే కదా, ఇప్పుడు హై ఇన్కమ్ కంట్రీస్ ఉన్నాయి, వాటిలో బాగా వ్యాక్సినేషన్ అన్ని అందరికీ వచ్చేస్తున్నాయి, ఆల్ వ్యాక్సినేటెడ్, దే కెన్ ట్రావెల్ ఎనీవేర్. బట్ లో ఇన్కమ్ కంట్రీస్ కానీ పువర్ కంట్రీస్ ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి ఇంకా వ్యాక్సినేషన్ వెళ్ళలేదు, లేదా వాళ్ళు ఇంకా ఓన్గా డెవలప్ చేసుకోలేదు అనుకుంటే ఇట్ మీన్స్ దట్ దే ఆర్ నాట్ అలౌడ్ టు ట్రావెల్. బికాస్ ఈ ప్రూఫ్ అడుగుతున్నారు, వ్యాక్సినేషన్ ప్రూఫ్ ఉంటేనే ట్రావెలింగ్ చేయొచ్చు అంటున్నారు. సో దే విల్ నాట్ బి అలౌడ్, సో దే విల్ బి అట్ లాస్. ఓకే, సో ఏమీ లేదు ఇక్కడ, ఇన్ఈక్వాలిటీ అన్నది డెవలప్ అవుతుంది అని చెప్పి చెప్పడం కోసం. నెక్స్ట్, ప్రైవసీ కన్సర్న్స్.
నెక్స్ట్ ప్రైవసీ కన్సర్న్ ఏంటి? దెర్ ఆర్ మెనీ డిజిటల్ సర్టిఫికేట్స్ దట్ ఆర్ యాక్సెస్డ్ బై ఎ పర్టికులర్ సర్వీస్ ప్రొవైడర్ టు చెక్ ఫర్ ప్రూఫ్ ఆఫ్ వ్యాక్సినేషన్. ఇప్పుడు మనం డిజిటల్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా మనం ఇస్తున్నాం కదా, లైక్ ఎప్పుడు వేయించుకున్నాం, ఏం వేయించుకున్నాం. దీనివల్ల ఏమవుతుంది, మీరు ఎవరైతే తీసుకున్నారో ఈ వ్యాక్సినేషన్ పాస్పోర్ట్స్, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు ఏంటి అన్నది వీళ్ళ మూమెంట్ అంతా కూడా ట్రాక్ చేయబడుతుంది. సో ఏమవుతుంది, ఇక్కడ ఏమైనా ప్రైవసీకి ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, సో వద్దు అని చెప్పారు. నెక్స్ట్, ఇండియాలో ఏ విధంగా ఉంది సినారియో? వాట్ అబౌట్ ఇండియా? వైల్ ఇండియా డస్ నాట్ హ్యావ్ ప్లాన్స్ ఫర్ అన్ ఇజ్రాయిల్ లైక్ రాబస్ట్ వ్యాక్సిన్ పాస్పోర్ట్ సిస్టమ్, మెనీ ఆర్ రిసీవింగ్ ద వ్యాక్సిన్ సర్టిఫికేట్స్. మనకి ఇంకా ఇలా వ్యాక్సిన్ పాస్పోర్ట్ ఈ విధంగా అయితే ఏమీ డెవలప్ చేయలేదు, బట్ వ్యాక్సిన్ సర్టిఫికేట్ అన్నది ఇస్తున్నారు. దేనికోసం? టు ఈజ్ ట్రావెల్ రిస్ట్రిక్షన్స్. ఓకే, సెవరల్ స్టేట్స్ హ్యావ్ మ్యాండేటెడ్ COVID-19 నెగిటివ్ సర్టిఫికేట్. COVID-19 నెగిటివ్ వచ్చింది అన్న సర్టిఫికేట్స్ కూడా చాలా స్టేట్స్లో అడుగుతున్నారు, బేస్డ్ ఆన్ RT-PCR టెస్ట్. RT-PCR టెస్ట్ అంటే ఏంటో కూడా నేను మీకు చెప్తాను. ఇది ఎక్కడ? జస్ట్ ఫర్ ద పీపుల్ హూ ఆర్ ట్రావెలింగ్ విత్ ఇన్ ఇండియా. ఇండియా లోపల ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళ కోసం. దోస్ రిసీవింగ్ ద ఫస్ట్ వ్యాక్సిన్ జాబ్స్ ఇన్ ఇండియా కరెంట్లీ రిసీవింగ్ ప్రొవిజనల్ సర్టిఫికేట్. ఇప్పుడు చాలా మందికి ఫస్ట్ డోస్ అయిపోయింది కదా, మనకి ఒక డోస్ వేసాక మళ్ళీ 28 days తర్వాత ఇంకొక డోస్ వేస్తాం అలా చెప్తున్నారు కదా. ఇప్పటివరకు మనకి హెల్త్ వర్కర్స్ కానివ్వండి, ఇంకా చాలా వాళ్ళకి కూడా ఫస్ట్ డోస్ ఆఫ్ ద వ్యాక్సిన్ అయిపోయింది, ఇంకా నెక్స్ట్ వాళ్ళకి సెకండ్ డోస్ అవ్వాలి. ఎవరికైతే ఫస్ట్ డోస్ అయిపోయిందో వాళ్ళకి ఒక ప్రొవిజనల్ సర్టిఫికేట్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఫైనల్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది ఎప్పుడు ప్రొవైడ్ చేస్తారు? ఆఫ్టర్ ద సెకండ్ డోస్. నెక్స్ట్, వేరియస్ స్టేట్స్ ఆర్ కన్సిడరింగ్ ద వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ యాజ్ అ డ్రైవర్ ఆఫ్ ద టూరిజం ఇండస్ట్రీ. ఇలా వ్యాక్సినేషన్ సర్టిఫికేట్స్ రావడం వల్ల ఏమవుతుంది, దే విల్ బి అలౌడ్ టు ట్రావెల్ టు డిఫరెంట్ ప్లేసెస్. సో వాళ్ళు ఏం ఫీల్ అవుతున్నారు, ఇది ఒక డ్రైవర్ అంటే దాన్ని ఇంకా పెంచే విధంగా ఉంటుంది. ఎందువల్ల? టూరిజం ఇండస్ట్రీ, యాజ్ ఐ టోల్డ్ యూ, ఇట్ హెస్ సఫర్డ్ ఎ లాట్ ఆఫ్ లాస్ డ్యూరింగ్ ద COVID-19. ఏదైతే పాస్ట్ 1 yearలో కోవిడ్ వల్ల మనకి చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయిందో వాళ్ళందరికీ కూడా కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది జరుగుతుంది ఇఫ్ దీస్ సర్టిఫికేట్స్ ఆర్ గివెన్. ఇప్పుడు నేను ఏం చెప్పాను, RT-PCR టెస్ట్ తాలూకా రిపోర్ట్ చూపించాలని చెప్పాను కదా, అయితే దాని ఫుల్ ఫామ్ ఏంటి? RT-PCR అంటే ఏంటి? రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. దీని ఫుల్ ఫామ్ అయితే ఇది. అయితే ఇక్కడ ఏం చేస్తున్నారు, ఇట్ ఈస్ ద మోస్ట్ సెన్సిటివ్ టెక్నిక్ ఫర్ mRNA డిటెక్షన్. ఇది ఏం చేస్తుంది? ఇట్ టెల్స్ us అబౌట్ ద ప్రెసెన్స్ ఆఫ్ ఏ పర్టికులర్ జెనెటిక్ మెటీరియల్ ఆఫ్ ద వైరస్. ఆ వైరస్ తాలూకా ప్రెజెన్స్ ఏమైనా ఉందా లేదా అన్నది మనకి టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు, ద రియల్ టైమ్ RT-PCR ఇస్ లోడెడ్ విత్ ఫ్లోరెసెంట్ డైస్ యాజ్ మార్కర్స్. దీని ద్వారా మనకి అది ఉందా లేదా అన్నది చెప్పే పద్ధతి ఇది. అంటే దిస్ ఇస్ ద మెథడ్ హౌ దే ఆర్ యూజింగ్, అండ్ యూ జస్ట్ హ్యావ్ టు రిమెంబర్ ద ఫుల్ ఫామ్. మీకు ఏం అవసరం లేదు, ఫుల్ ఫామ్ కూడా అంత బట్టి అవసరం లేదు, బట్ జస్ట్ టు నో, అంటే ఏమైనా ఆప్షన్స్లో ఇస్తే మీకు తెలియజేయడానికి. రివర్స్ ట్రాన్స్క్రిప్టేజ్ పాలిమరేజ్ చైన్ రియాక్షన్. ఓకే, థ్యాంక్ యూ.